ఫాస్ట్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. అనేకమైనటువంటి సనాతన ధర్మములో అనుష్ఠాన యోగ్యానికి సంబంధించినటువంటివి తెలియచేస్తూ ఉన్నాను. ఇది ఒక మహాసముద్రం. సనాతన ధర్మం అంటే మహాసముద్రమే. అష్టాదశ పురాణాలు, అలాగే చతుర్వేదాలు, వేదాంగాలు, వీటిలో అనేకమైనటువంటి అనుష్ఠానానికి సంబంధించిన విషయాలు అనేకమైన ఉన్నాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము, అనుష్ఠానం అనగానే దేనికి అనుష్ఠానం చేస్తున్నాం? సుఖం కోసం అని సమాధానం అంటే దుఃఖ నివృత్తికి ఏదో ఒక ఉపాయాన్ని మానవుడు వెతుకుతూ ఉంటాడు. దుఃఖం అనేటటువంటిది జీర్ణించుకోలేనటువంటి విషయం. ఆ దుఃఖ నివృత్తికై ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఈ నవీన కాలంలో ఈ దుఃఖ నివృత్తికై మనం ఎన్నో చేస్తూ ఉంటాం. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ముందుంచుకొని అనేక విషయాలు అనేక మంది చెప్తూనే ఉన్నారు. ఈ అనేక మంది చెప్తున్నప్పటికీ మన అనుష్ఠానంలో ఏదో ఒక లోపం చేత అవి సరిగా ఫలితాలు ఇవ్వకపోవచ్చు. అంత మాత్రం చేతనే మనం శాస్త్రాన్ని ఉల్లంఘించకూడదు. ఎందుకంటే చేసినటువంటి కర్మ, దాని ఫలితం మనం అనుభవించే తీరాలి. ఇది నమ్మి తీరాలి. కనుక ఇక్కడ పాండవ గీతలో ధర్మరాజు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుష్ఠానం, ఇది ఏం లేదు, కేవలం ఒక్క నమస్కారం చేతనే 10 అశ్వమేధయాగాలు చేసినటువంటి పుణ్యం మానవుడికి లభిస్తుందన్న. పుణ్యం లభిస్తుంది అనగానే పుణ్యం యొక్క ఫలితం సుఖం. అట్టి సుఖం కోసంగా మానవుడు స్వల్పానుష్ఠానంతో అనంతమైనటువంటి ఫలితాలు పొందాలని ప్రతి ఒక్క వ్యక్తి తలుస్తూ ఉంటాడు. కష్టపడటం ఎవరికి ఇష్టం ఉండదు. కష్టపడకుండానే మనకు సుఖం లభించాలనేటటువంటి ఆశతో నేటి మానవుడు సంచరిస్తూ ఉంటున్నాడు. దాంట్లో భాగంగానే ఈరోజు నేను చెప్పబోయేటటువంటి అంశము కేవలము ఒక్క నమస్కారం చేతనే అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. అశ్వమేధ యాగం గురించి రామాయణ బాలకాండలో చాలా క్లుప్తంగా వర్ణిస్తారు. 360 యోపస్తంభాలకు పశువుల్ని బంధించి అక్కడ పశువధ జరుగుతుంది అశ్వమేధయాగం. ఇది సంవత్సరం పాటు జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి యాగం, క్రతువు అంటారు. ఇప్పుడు చూడండి, అనేక మంది ఈ క్రతువు శబ్దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. క్రతువు అంటే ఎక్కడ జంతు బలి ఉంటుందో వాటిని క్రతువులు అంటారు. మన వారికి ఆ విషయం తెలియక ప్రతిదాన్ని మహాక్రతువు మహాక్రతువు అండి అంటుంటారు. అలా అనకూడదు అని శాస్త్రం చెప్తుంది. సరే, ఆ విషయాన్ని పక్కన ఉంచితే ఏమిటండి ఈ నమస్కారము? ఎవరికి నమస్కారం చేస్తే అశ్వమేధయాగ ఫలితం లభిస్తుందో అన్న అంశాన్ని మనం పరిశీలించి చూస్తాం. కృతయధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతే ముఖైః ద్వాపరే పరిచర్యాయాం కలో తద్ధరికీర్తనాత్. మనకు 4 యుగాలు ఉన్నాయి. కృతయుగంలో తపస్సు ద్వారా, త్రేతాయుగంలో యాగాదుల చేత, ఇక ద్వాపర యుగములో సేవా కార్యక్రమాల చేత, కలియుగంలో కేవలము
హరికీర్తన ఒక్కటి మాత్రమే తరింపచేస్తుంది. యజ్ఞయాగాదులు చేసేటటువంటి సమయం కానీ వాటి పరిజ్ఞానం కానీ మనకు అంతగా లేదు. కనుక కలియుగంలో కేవలము హరినామస్మరణ ఒక్కటే మనకు సులభమైనటువంటి మార్గంగా చెప్తారు. ఆది పురుషస్య నారాయణస్య నామోచ్చారణ మాత్రేణ నిర్ధూతం కలిర్భవతి నారదా. కేవలము కలియుగంలో నారదులకు చెప్తున్నాడు బ్రహ్మ. ఏమనంటే భగవన్నామోచ్చరణలో హరినామానికి సమానమైనటువంటి మరి ఒక నామము లేదు. కనుక హరినే స్తుతించాలి. ఆ హరి యొక్క పూర్ణ స్వరూపము ఎవరంటే పూర్ణ బ్రహ్మస్వరూపము సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించినట్లయితే మనసా వాచా కర్మణ ఎలాంటి ఫలితమో ఇక్కడ చెప్తున్నాడు. ఏకోగపి కృష్ణస్య సత్కృత్ ప్రణామో దశాశ్వమేధా అవభృతేన తుల్యగా దశాశ్వమేధి పునరేతి జన్మాం కృష్ణజ్యం కృష్ణ ప్రణామి నః పునర్భావయతే. ఏకో అపి కృష్ణస్య ఒకే ఒక కృష్ణ పరమాత్మకు ఎవరైతే సకృత్ ప్రణామో మనస్ఫూర్తిగా కృష్ణ పరమాత్మకు నమస్కారం చేస్తాడు. దశ అశ్వమేధ 10 అశ్వమేధ యాగాలు చేసి అవభృత తుల్య అన్నాడు. ఒక యాగం చేసినప్పుడు దంపతుల్ని కూర్చోబెట్టి స్నానం చేపిస్తారు. దాన్ని అవభృత స్నానం అంటారు. అలాంటి 10 అశ్వమేధ యాగములు చేసినటువంటి దానితో సమానమైనటువంటి ఫలితము కృష్ణ పరమాత్మకు ఒక్కసారి నమస్కారం చేస్తే. ఒకవేళ 10 అశ్వమేధ యాగములు చేసినటువంటి వాడు మరలా పుడితే పుట్టొచ్చేమో కానీ కృష్ణ ప్రణామి కృష్ణుడికి నమస్కారం చేసినటువంటి వాడు తిరిగి జన్మించడు. ఎంత గొప్ప అవకాశం అండి! నువ్వు ఇంకేమి చేయాల్సినటువంటి అవసరం లేదు. నిరంతరము మనసు యందు కృష్ణుణ్ణి తలుస్తూ కృష్ణ కృష్ణ కృష్ణ. అర్థమవుతుందా? కృష్ణుడి యొక్క అకృష్ణో వై పరమం దైవతం కృష్ణుడే మనకు నిజమైనటువంటి దైవంగా మనకు ఇక్కడ చెప్తున్నాడు. కృతో మృత్యుర్భిభేతి ఎవరు చూసి మృత్యువు భయపడుతున్నాయా అంటే యోర్భవే ప్రతిమాం మాం చ సర్వే ప్రియతో భువి. కృష్ణుడికి నమస్కారం చేసేటటువంటి వాడికి కృష్ణ ప్రతిమను చూచి నమస్కరించేటటువంటి వాడిని చూచి మృత్యువు కూడా భయపడుతుంది అని మనకు కృష్ణోపనిషత్తు చెప్తుంది. కనుక ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. సర్వస్య చాహం హృది సన్నిష్ణో
మత స్మృతి జ్ఞానం మపోహనంచం వేదైశ్చ సర్వే రకమేవ వేద్యో వేదాంతకృత్యేన విదేవ చాఢం భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 15వ శ్లోకాన్ని వర్ణిస్తున్నాడు. ఇక్కడ ఏమిటంటే, సకల ప్రాణుల యొక్క హృదయంలో నివసించేటటువంటి పరమాత్మ స్వరూపుడు ఆ కృష్ణుడి. ఆ పరమాత్మ ఉండబట్టే మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసలనేవి మనం తీసుకుంటున్నాం, వదులుతున్నాం. అలాగే నా వలనే సర్వ జీవులకు జ్ఞాపక శక్తి, జ్ఞానము, విస్మృతి కలుగుతున్నావని స్వయంగా పరమాత్ముడే చెప్పాడు. కనుక వేదముల ద్వారా తెలియబడేటటువంటి వాడు ఉత్కృష్టమైన వాడు ఎవరి అంటే శ్రీకృష్ణుడే. అర్థమవుతుందే? కనుక ఇలాంటి కృష్ణ పరమాత్ముని యొక్క లీలలు చెప్పడము అసాధ్యము. కనుక చేయాల్సినటువంటిది కృష్ణ ప్రతిమకు కానీ లేదా అంతరంగంగా కృష్ణుణ్ణి ధ్యానిస్తూ నమస్కార పూర్వకంగా ఒక్క నమస్కారం చేతనే నీకు అనంతమైనటువంటి ఫలితం లభిస్తుంది. సుఖానికి ఇది నాంది. పరమాత్మనే తలుచుటే నీకు పరమశాంతి సుఖము లభించి నీ దుఃఖం పూర్తిగా నివృత్తి అవుతుందని అందరూ గ్రహించాలి. రెమెడీస్ అని వాటి చుట్టూ ప్రయాణం చేసి అలసిపోతా. కనుక ఒక్కదాన్ని పట్టుకున్నావా నీ జీవితం అంతా కూడా ఆనందదాయకంగా ఉంటుందని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.